పరిష్కరించాలి. పాతకొత్తగూడెం హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి. ఏర్పాటు చేయాలి. పర్మనెంట్ డాక్టర్ని ఏర్పాటు చేయాలి. పర్మనెంట్ డాక్టర్ని ఏర్పాటు చేయాలి. అదనపు బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలి. అదనపు బిల్డింగ్ ని పాతకొత్తగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం పార్టీ బృందం సర్వే చేసింది. ఈ హాస్పిటల్లో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరంలో కూడా సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలు అధ్యయనం చేసినప్పుడు ఏ సమస్యలు అయితే వచ్చాయో ఇవాళ అంతకు మించి ఎక్కువ సమస్యలు ఇవాళ హాస్పిటల్లో తిష్ట వేసి ఉన్నాయి. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సుమారుగా 15,000 మంది ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందించేటువంటి హాస్పిటల్గా ఈ పాతకొత్తగూడెం హాస్పిటల్ ఉంది. కానీ ఈ హాస్పిటల్కి పర్మనెంట్ డాక్టర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ డాక్టర్ గారు డిప్యుటేషన్ మీద సఫాయి బస్తీకి వెళ్ళారు. వేరే పెనుబల్లికి సంబంధించిన డాక్టర్ గారు ఇక్కడ డిప్యుటేషన్ మీద వచ్చారు. ఇక్కడ డాక్టర్ పోస్ట్ పర్మనెంట్ పోస్ట్ లేదు. కనీసం రోగులు వస్తే తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఈ హాస్పిటల్లో లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ కూడా ఇవాళ వర్షం వస్తే చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వర్షం వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. డ్రగ్స్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. డ్రగ్స్ స్టోర్ చేయడానికి అవసరమైన స్టోర్ రూమ్ కూడా వాళ్ళ హాస్పిటల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళ సౌకర్యం లేదు, టాయిలెట్స్ సౌకర్యం లేదు, అట్లాగే డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కాంపౌండ్ వాళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి ఇవాళ గేదెలు పశువులు స్వైర విహారం చేస్తున్న హాస్పిటల్లో అయినా సరే అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు తప్ప హాస్పిటల్ యొక్క అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. హాస్పిటల్లో కాంటింజెంట్ వర్కర్ లేకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్ శుభ్రంగా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ హాస్పిటల్లో గతంలో స్వీపర్ పోస్ట్ ఉంది. ఆ స్వీపరు కాంటింజెంట్ వర్కరు రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త పోస్ట్ లేదు. దీనివల్ల హాస్పిటల్లో శుభ్రత కూడా లోపించింది. అందువల్ల ఇవాళ ఈ హాస్పిటల్ అభివృద్ధిగా ఉంది. కాంపౌండ్ వాళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి ఇవాళ గేదెలు పశువులు స్వైర విహారం చేస్తున్న హాస్పిటల్లో అయినా సరే అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు తప్ప హాస్పిటల్ యొక్క అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. హాస్పిటల్లో కాంటింజెంట్ వర్కర్ లేకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్ శుభ్రంగా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ హాస్పిటల్లో గతంలో స్వీపర్ పోస్ట్ ఉంది. ఆ స్వీపరు కాంటింజెంట్ వర్కరు రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త పోస్ట్ లేదు. దీనివల్ల హాస్పిటల్లో శుభ్రత కూడా లోపించింది. అందువల్ల ఇవాళ ఈ హాస్పిటల్ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం పట్టించుకొని నిధులు కేటాయించి హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో సుమారు 15,000 మంది ప్రజలకు స్థానికంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య కేంద్రం అనేక సమస్యలతోటి కొనారిల్లుతుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ అభివృద్ధిపై అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించి ప్రజల ఆరోగ్యానికి ప్రజల బాగోగులు చూడడానికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.